ఏ రీతి స్తుతింతును ఓ యేసు నాదా దైవమా ఏ రీతి వర్ణింతును నీ ప్రేమ మధురము ఏ రీతి స్తుతింతును
మోహన్నతుల మహాగణ పరిశుద్ధుల ప్రేమ నమ్మకం గల పరలోకపు తండ్రి, అయా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నా ప్రభావ. బలారాధన కార్యక్రమంలో నీ దాసుని నిలబెట్టుకొని నీ నామానికి మహిమకరంగా సంఘములకు ఆశీర్వాదంగా మీరు జరిగించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభావ. నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయము తీర్చుము దేవా. నా ప్రార్థన ఆలకింపుము నా నోటి మాటలు చెవిని పెట్టుము. అన్యులు నా మీదకి లేచి ఉన్నారు, బలాఢ్యులు నా ప్రాణము తీయజూచుచున్నారు. వారు తమ ఎదుట దేవుని ఉంచుకున్నవారు కారు. ఇదిగో దేవుడు నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆవరించుచున్నాడు. నా శత్రువులు చేయు కీడు ఆయన వారి మీదకి రప్పించును. నీ సత్యమును బట్టి వారిని నశింపజేయుము. స్వేచ్ఛార్పణులైన బలులను నేను నీకు అర్పించదను. యెహోవా, నీ నామము ఉత్తమము, నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు. నా శత్రువుల గతిని చూచి నా కన్ను సంతోషించుచున్నది. పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించినాక మనందరం కూర్చుందాం. మరి సాక్ష్యము సమయము. మరి మన మధ్యలో ఉన్న పూర్ణ వచ్చి తన సాక్ష్యాన్ని పంచుకుంటాడు. రెండవది అమ్ములు వచ్చి తన సాక్ష్యాన్ని పంచుకుంటుంది. పని అడిగినా సరే పని దొరకట్లా సరే అని అట్లాగే రోజు వచ్చి ప్రార్థన చేసుకున్నప్పుడు సరే అని తెలిసినప్పుడు ఉంటే ఆమెకు ఫోన్ చేసి అడిగినప్పుడు ఒక షార్ట్ పని ఉంటే వెళ్దామన్నాడు. అన్నప్పుడు నేను సరే వెళ్ళి అడుగుతాను అన్నాడు. అడిగినప్పుడు అన్నకి ఫోన్ చేసి అడిగినప్పుడు ఖాళీ ఉందిరా, ఖాళీ మరి వాళ్ళు అడిగి చెప్తాను, రేపటి నుంచి వచ్చేద్దు కానీ అని అన్నాడు. అయితే సరే అని నేను ఎంతో సంతోషంగా వెళ్ళినప్పటికీ మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి సవాలుందా కాగరా తెలియదు, మళ్ళీ కొంతమంది వచ్చానంటే ఈరోజు వాళ్ళు ఉంటుందో లేదో తెలియదు, మళ్ళీ సవాలు ఫోన్ చేస్తాను అన్నాడు. ఇంకా మళ్ళీ ఆ రోజు ప్రార్థన చేసుకున్నాం, మీ చిత్రం అయితే నడిపించింది అని అనుకున్నాను. అట్లా నెక్స్ట్ రోజు మధ్యాహ్నం కంపెనీకి వెళ్ళినప్పుడు దేవుడు ఆ ఉద్యోగాన్ని ఇచ్చాడు. అలాగే అప్పటి నుంచి ఇంకా నేను ఆదివారం సెలవు అయితేనే వెళ్దాం అనుకున్నాను. కానీ ఆదివారం అయితే అక్కడ చేరినప్పుడైతే ప్రతి ఆదివారం సెలవే అన్నారు. అయితే సరే సెలవు అన్నారని నేను జాయిన్ అయ్యాను. జాయిన్ అయినప్పుడు కొన్ని రోజుల దాకా ఆదివారం ప్రతిరోజు సెలవు ఇచ్చేవాడు, ఆదివారం కూడా. సరే అని మళ్ళీ మొన్న కొన్ని రోజులు ఒక 4 క్రితం నుంచి చేసుకోగానే మళ్ళీ ప్రతి నెల 2వ తారీఖు కానీ ప్రతి నెల 15వ తారీఖు కంపల్సరిగా కంపెనీకి రావాల్సింది. మీరు ఆదివారం వచ్చి నెక్స్ట్ వారంలో సెలవు తీసుకున్నాను అంటారు. కాదు సార్, నాకు కావాల్సింది ఆదివారం, ఇంకా పెద్ద రోజు నాకు అక్కలేదు అన్నాడు. అయినా సరే తప్పనిసరి నువ్వు రావాల్సిందే అన్నాడు. సరే అని మొన్న పోయిన నెలలోనే చెప్పారు, నేను కంపల్సరిగా 2వ తారీఖు 15వ తారీఖు రావాల్సిందేరా అన్నారు. సరే అని ఇంకా ఆ రోజు నుంచి ప్రార్థన చేసుకుంటాను. మీ చెప్పిన అయితే 2వ తారీఖు కానీ 15వ తారీఖు నడిపించింది అనుకున్నాను. అట్లా ఈరోజు 2వ తారీఖు అక్కడ పని లేకుండా ఈరోజు సెలవు ఇచ్చేలాగా దేవుడు చేశాడు. అలాగే ఇంకోసారి 15వ తారీఖు కూడా ఏ పని కంపెనీలో ఏ పని లేకుండా ఆదివారం సెలవు ఇచ్చేలాగా మేనేజర్ కూడా జ్ఞాపకం చేసుకుని ఇచ్చాం సార్. అలాగే ఏలూరు వెళ్ళలేను అనుకున్నాను ఈరోజు, కానీ దేవుడు సెలవు ఇప్పించి వెళ్ళగలిగేలా చేశాడు. అలాగే 15వ తారీఖు కూడా వెళ్ళగలిగేలాగా మీ అందరూ కూడా జ్ఞాపకం చేసుకుని ఇచ్చిన సార్ దేవుడు దీవించుకున్నాను. నా సాక్ష్యం ఏంటంటే మరి పోయిన శుక్రవారం ఏమైందంటే పక్కన మా ఊళ్ళో మిక్సీ తీసుకొని వెళ్ళారు. మాది తీసుకెళ్ళిన తర్వాత లేదు
తీసుకెళ్ళినప్పుడు మరి తీసుకొచ్చేటప్పుడు కింద పడేసి పడగొంది. అయితే అది తీసుకొచ్చి సైలెంట్గా ఇచ్చేసారు. చేసినప్పుడు నేను శుక్రవారం రోజున పప్పు పడదామని చెప్పి పడుతుంటే ఒకసారి పట్టాను, బాగానే ఉంది. తర్వాత మళ్ళీ ఏసీ పెట్టేటప్పటికి చాకు వచ్చేసింది. ఇదేంటి గిన్నెలో నుంచి ఏమైనా నీళ్ళు రాకపోవడం ఏమైనా వచ్చిందా అని మళ్ళీ దాన్ని పెట్టి మళ్ళీ చేస్తే మళ్ళీ చాకు వచ్చేసింది. నేను ఏంటంటే దేవుడు నుండి మరి అశ్రద్ధగా ఉండకోకుండా చావాలని గమనించుకునే దేవుడు నాకు జ్ఞానం ఇచ్చాడు. లేదంటే నాకు మరి ఏమయ్యేదో దేవుడు నాకు కాపుదాలు ఇచ్చాడు. అట్లాగే మరి మొన్న కూడా మన పనికి వెళ్ళాం, సిమెంట్ రా పనికి. ఆ బూడు తెస్తుంటే పారనే ఉంది కట్ల పురుగు. మరి ఆ విషయంలో కూడా దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఆ పారానికి మనం ఉన్నప్పుడు మరి అది నన్ను గొప్పలు నేను చూసుకొని మరి నేను చూసుకోకపోతే మరి ఏం జరిగేది. దేవుడు నా ప్రతి ఒక్క విషయంలో కూడా నాకు కాపుదాలు ఎత్తున్నాడు. నాకు దర్శనంలో ఎంతో గలిబిలి నెమ్మది లేదు, అయినప్పటికీ కూడా దేవుడు నా పట్ల గొప్ప కార్యం జరిగించాడు. మన అందరూ కూడా దేవుడు నా ముందే మహిళలు నాకు ఇచ్చిన సాక్ష్యం దేవుడు. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడా, గొప్ప దేవానికి వందనాలు నాయన. బిడ్డల విషయాల్లో నువ్వు చేసిన మేలులు ఆశ్చర్యమైన కార్యాన్ని బట్టి నేను స్తుతిస్తూ నేను కనపరుస్తున్నాను ప్రభువా, నీకు వందనాలు తండ్రి. నన్ను కనపరచేవాడిని నేను కనపరచదను అన్నావు తండ్రి. నాయన నన్ను ప్రేమించేవాడిని నాయన నేను ప్రేమిస్తాను, ఆస్తికర్తలుగా చేస్తాను ప్రభువా. బిడ్డలు నేను కనపరిచి ఉన్నారు తండ్రి, నేను మహిమపరిచి ఉన్నారు నాయన. వారి జీవితాల్లో ఎటువంటి అపాయాలు లేకుండా నాయన అయా మీరు చేసిన అద్భుతమైన కార్యాలను బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభువా. అయా మరి ప్రతిరోజు మందిరానికి వచ్చి ప్రార్థించినప్పుడు ప్రార్థన ఆలకించున్న దేవానికి స్తోత్రాలు నా ప్రభువా. అయా బిడ్డ విషయంలో, ఉద్యోగ విషయంలో అయా నువ్వు చేసిన మేలును బట్టి వందనాలు నా తండ్రి. నా భాగం నాకు ఇచ్చి నన్ను గణపరచువాలని నేను గణపరచదను అన్నావు తండ్రి. ఇంకా యవనస్తులు నా ప్రభువా, ఇంకా ఎవరైతే ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నారో అటు వారిని కూడా వారి హృదయాలతో మీరు తృప్తిపరిచి నీ యందు శ్రద్ధ నిలిపి నా ప్రభువా, నీ యందు భయభక్తులు కలిగిన ఆయన నీలో ఆనందించే యొక్క కృపను ప్రతి ఒక్కరికైనా మీరు దయచేయమని అయా ఈ దినాన జరిగిస్తున్న ప్రతి కార్యక్రమాన్ని బట్టి నేను స్తుతిస్తూ గణపరుస్తూ నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోమని నజరైన యేసుక్రీస్తు నామములో నేను స్తుతించి బ్రతుకులాడి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా.